రోల్ కెమెరా యాక్షన్. నమస్కారం అండి. నమస్కారం. రేపు మరి మోడీ గారు వస్తున్నారు హైదరాబాద్ కి. ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు మేము వచ్చేసి మోడీ గారు రాకకు మేము వెల్కమ్ చెప్తాము. ఎందుకంటే మేము బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ కార్యకర్తగా మేము అందరం వెల్కమ్ చేసి గ్రాండ్గా దాంట్లోకి పరియల్ గ్రౌండ్లోకి పరేడ్ గ్రౌండ్లోకి పిలిచి ఆహ్వానం చేస్తాము. తర్వాత అతను చెప్పే స్పీచ్ మేము అందరం వింటాము. ఎక్కువ వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని, పాత బీఆర్ఎస్ చేసిన అక్రమాలను ప్రశ్నించేదానికి, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకు అందరికీ ఎలా 2028లో కానీ 2029లో కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని పాకా వేసే దానికే మా మొదటి ప్రాణేత. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టి వచ్చేసాము. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ని బద్దలు కొట్టి బీజేపీ జెండాను ఎగరవేయాలనేదే మా మొదటి లక్షణము, మొదటి అడుగు. బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందా పెట్టుకోరా అనేది నాకైతే తెలియదు. కానీ పక్కాగా మేమైతే జెండా పాతపోతున్నాము. బీజేపీ పార్టీ ఖచ్చితంగా, మా పార్టీ ఖచ్చితంగా జెండా పాటపోతుంది. మేము డ్యామ్ షూర్ గెలిచబోతున్నాము. అదే నాకు తెలియదు, అది పెద్దల విషయం కదా. కార్యకర్తలు ఉన్న స్థాయిలో మాకైతే తెలియదు. అది మాకు కూడా ఇప్పుడు అంత రాజకీయాలు కూడా ఇప్పుడు తెలంగాణలో ఏం జరగలేదు కాబట్టి ఆ విషయం అయితే నాకైతే తెలియదు. నాకే బయట కూడా టాక్ అంతగా దాని గురించి అయితే లేదు. ఖచ్చితంగా 100% వస్తుంది. వెస్ట్ బెంగాల్ లాంటి మమతా బెనర్జీ లాంటి కంచుకోటనే బద్దలు కొట్టింది. ఈ తెలంగాణలో బీజేపీ పాకా వేయడం అంత కష్టమైన అంశమేమి కాదు, చాలా సులభమైన అంశము, చాలా తెలుగు వాళ్ళు ఉండే అంశము. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువ ఈ హైదరాబాద్లో బీజేపీ అంటే చాలా ప్రేమించే అభిమానించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి పక్కాగా గెలుస్తామనే నమ్మకం, విశ్వాసం మాకు, మా పార్టీకి, మా పార్టీ లీడర్లకు ఉంది, బీజేపీ పార్టీ లీడర్లకు ఉంది.